తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కోల్ మరోసారి హీట్ పెంచుతోంది. ఓవైపు 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందంటూ బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్ ని సింగరేణికి కేటాయించడంపై నిర్లక్ష్యం చేశారంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. బ్లాక్ కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వం 13 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 13 ఏళ్ల క్రితం కేటాయించాల్సిన తాడిచెర్ల కోల్ బ్లాక్ ని ఇప్పుడు కేటాయించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమైంది బీజేపీ. సింగరేణి కార్మికులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సింగరేణి భరోసా యాత్ర పేరుతో కార్యక్రమం చేపట్టింది బీజేపీ. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రేపు ఎల్లుండి సింగరేణి భరోసా యాత్ర చేపట్టబోతున్నారు. కొత్తగూడెం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మనుగూరు మీదుగా భూపాలపల్లి వరకు చేరుకోనుంది. మొదటి రోజు గేట్ మీటింగ్లు, కార్మికులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి భూపాలపల్లిలోనే బస చేయనున్నారు కమలనాథులు. రెండో రోజు భూపాలపల్లి కేటీకే బ్లాక్ లో కార్మికులతో సమావేశమై అనంతరం తాడిచెర్ల గనుల్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత గోదావరికని ఓపెన్ కాస్ట్ శ్రీరాంపూర్ మైన్స్ లో కార్మికులతో ముఖాముఖి నిర్వహించి మంచిర్యాలలో యాత్రను ముగిస్తారు. 2 రోజుల యాత్రలో భాగంగా 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. సింగరేణికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన నష్టాల్ని ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలును కార్మికులకు తెలియచేయడమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతుందని కమలనాథులు అంటున్నారు. ముఖ్యంగా తాడిచెర్ల గోల్ బ్లాక్ ని సింగరేణికి కేటాయింపుపై కార్మికులకు వివరిస్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు కాంగ్రెస్ పార్టీ మాయం చేసిందని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను కూడా ఎత్తి చూపుతామంటున్నారు.